ఫ్రెండ్స్, ఒక మనిషి భావాన్ని మనం పంచుకోవాలి అంటే దానికి మాట ఒకటే సాధనం. మరి ఇలాంటి మాట ఆ పలుకుల తల్లి సరస్వతీదేవి ఆజ్ఞ ద్వారానే మనం మాట్లాడగలుగుతాం. అంతటి సరస్వతీదేవి మనకి ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చి మన నాలుక మీద తన రూపాన్ని ప్రతి మనిషిలోనూ ప్రతి మాటలోనూ ధ్వనింపజేసి ఎదుటివారు సంతోషంగా ఆనందంగా జీవించేట్టు చూడగలగాలి. చూస్తుంది కూడా. కానీ మనం మాత్రం రకరకాల అశాంతితో మనం ఉంటూ ఈ మాటని మనం ఎప్పుడూ వినలేకపోతున్నాం. మరి ఆ సరస్వతీదేవి మనకి ఇంతటి వాక్కుని అద్భుతంగా మనిషికి ప్రసాదించినందుకు మరి ఆ మాటని మనం మంచిగా ఉపయోగించుకోవాలి. మన మాట ఎప్పుడు స్వచ్ఛంగా ధర్మబద్ధంగా ఉండాలి అంటే మనం మౌన సాధన ఎక్కువగా చేయాలి, ధ్యాన సాధన ఎక్కువగా చేయాలి, ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాళ్లే సరైన వాక్కులు పలుకగలుగుతారు అని పత్రిజీ ఏనాడో చెప్పారు. ఒక సాధారణ మనిషి తనకున్న పరిస్థితులకి అస్తవ్యస్తమైన మాటలు చేష్టలు ఎన్నో చేస్తూ ఉంటారు. ఒకరిని నొప్పిస్తూ ఉంటారు. ఒక సాధకుడు ఒకలా మాట్లాడతారు. మరి వాక్కు అందరూ సరైన విధానంలో ఎలా ఉండాలో అర్థం చేసుకోవాలి అంటే సదా మనం మౌన సాధనలో ఉండటం ఎంతో మంచిది. అది 1 గంట కావచ్చు, 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు. ఎంత సాధన చేస్తే అంత సరళమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం తీసుకుని మన చుట్టూ ఉన్న వాళ్ళకి పంచగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.